ఇక మరి షెడ్డో పడ్డో రాములమ్మ 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 అని దండం పెట్టి రాములమ్మ మాత్రం ఇప్పుడు తెలంగాణలో మోత మోగుతుంది పేరు. ఇప్పుడు ఏ నాలుక మీద ఇన్నా రాములమ్మ 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 ఉంటే కదా వసై రాములమ్మ. ఇక మరి రాములమ్మ ఎట్లా ఏంది ఏం కథ? ఇక మరి నిన్న మొన్నటి దాకా తెర మీదకి రాని రాములమ్మకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చిర్రు ఏంది ఏం కథ అంటే నిన్నయాలే ఓ గుసగుస బయటపడుతుంది. ఏంది ఏం కథ అంటే హోం మంత్రి కాబోతుంది రాములమ్మ. ఇక మరి బీఆర్ఎస్ పార్టీలో కవితమ్మకు దగ్గ 6 బారు అరుచుకోవాలంటే రాములమ్మనే తరీగా. రాములమ్మ అయితేనే ధీటుగా కవితకు ఆ సరిపోను కౌంటర్ ఇస్తుంది అనేది ఇక మరి నిన్నే అలా నడుస్తున్న గుసగుస. అందుకనే కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ముత్తైదువులు ఢిల్లీలో బాగా ఆలోచన చేసి రాములమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చి హోం మంత్రిగా తీసుకుంటే కథ ఇంకా బాగా గమ్ముతుంది అనేది కూడా మరి చర్చ నడుస్తుంది. చూడాలి రాబోయే రోజుల్లో సోషల్ మీడియా కోడై కూస్తున్న ఈ రాములమ్మకు హోం మంత్రి పదవి వస్తుందా రాదా, లేకపోతే హైకమాండ్ కూడా షెడ్డో పడ్డో మరి ఢిల్లీకి రాములమ్మ సంతకాలు కట్టి రాయబారం నడిపించింది కాబట్టి రాహుల్ గాంధీ రాములమ్మకు హోం మంత్రి పదవి ఇవ్వాలని పుసుక్కున అంటే మరి రేవంత్ కూడా దీనికి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఇంకా కొంతమంది సీనియర్లు కూడా నాకు నాకు జీడికంటి రానవారు పరారంలో అంటే నాకు అన్నట్టుగా ఇప్పుడు మంత్రి పదవులు కూడా నాకు కావాలి అని కొన్ని కోళ్ళాగరు మరి తారాడుతున్నాయి. కాబట్టి మరి పుసుక్కున్న హోం మంత్రి ఈ రామలమ్మకి ఇస్తే అయ్యో నాకు హోం మంత్రి పదవి దాదా నేను ఇంతగానో భువనగిరిలా తిప్పలవాడి ఎన్ని బాధలు పడ్డా ఎన్ని కుట్రలా తిప్పికొచ్చినా ఆగరకు వస్తారు కల్లా మా ఇంట్లో భూవదిని కూడా రేవంత్ అయ్యా హోం మంత్రి నాకు ఇస్తానే మళ్ళీ ఇప్పుడు గట్టెట్ట మలిపిండు రాములమ్మకు ఇదేనా తరీకా అని మళ్ళా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలుగుతాడో ఏమో, ఇక గసమటి కూడా కొన్ని కోళ్ళాగలు ఉన్నాయి వాళ్ళు కూడా అలుగుతారో ఏమో అనేది మాత్రము తెర మీదకి వస్తుంది. కానీ ఏది ఏమైనా రాములమ్మకు మాత్రము హోం మంత్రి పదవి రాబోతున్నది అనేది మాత్రము సోషల్ మీడియా కోడైకి వస్తున్నదిలా చూడాలి. మరి రేపు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఆ నిర్ణయానికి మరి రేవంతమయ్య కట్టుబడి ఉంటాడా లేకపోతే రేవంతమయ్య కూడా మనస్ఫూర్తిగా హోం మంత్రి రాములమ్మకు ఇయ్యాలి అని కూడా ఆలోచన ఉన్నదా? ఇక ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. చూస్తూనే ఉంటుంది. మరి మన నేను కెమెరామెన్ ఆ బచ్చిగా ఏం పేరే ఓ బచ్చిగా ఓ జయరాజు కెమెరామెన్ జయరాజు మీ నర్సయ్య తాత బంజారా హిల్స్ రోడ్ నెంబరు 12.